తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. ఇక తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలియవచ్చింది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. రైట్ మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో కూడా అలాగే రేవంత్ రెడ్డి కూడా పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కులగణన గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి, ఈ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏమంటారు దీని గురించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కలవచ్చి నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. కులగణన, ఎస్టీ వర్గీకరణ, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరి విధంగా ఆయన అధిష్టాన నేతలతో నేడైతే సమావేశం కానున్నారు. మరి ముఖ్యంగా దీంట్లో అనేది నిన్న జరిగినటువంటిది కులగణన అలాగే ఎస్టీ వర్గీకరణ అంశాలపై ప్రధానంగా వివరణ ఇవ్వనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. నేడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎల్పి సమావేశం జరగనుంది. ఇటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు పార్టీ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మరి ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్టీ వర్గీకరణ న్యాయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయం పైన చర్చించనున్నారు. మరోపక్క ఇప్పుడు ఢిల్లీ టూర్ లో దాదాపు మరి మంత్రిమండలి విస్తరణ అలాగే ఇంకేమైనా అంశాల మీద మాట్లాడతాడే. శనివారం నాడు ఢిల్లీ రిజల్ట్ ఉన్న నేపథ్యంలోనే గురువారం ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీంట్లోనే ప్రధానంగా ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వనుందని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి మరి ఏ విషయం పైన మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలోనే మరి ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణలో ఇంకేమైనా చర్చలు జరుగుతాయా లేకపోతే ఖరారు ఏమైనా అయిందా అనే విషయంలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ ఈ మధ్య కాలంలో 10 మంది ఎమ్మెల్యేలు మరి ఒక ప్రైవేట్ గా భేటీ కావడం అనేది కూడా ఆ విషయం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఇంత వేరే అసెంబ్లీలో ఎత్తి మరీ కులగన్న విషయాలు బహిర్గతం చేస్తుంటే ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేస్తున్నటువంటి ఆరోపణలు మరి పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ ఎమ్మెల్సీ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చోకా నోటీస్ ఇప్పటికిచ్చారు. సో ఇవన్నీ అంశాలపై అయితే ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి ఏం మాట్లాడబోతున్నారు, రాష్ట్రానికి అంటే మంత్రివర్గ విస్తరణ గురించి చిక్కేనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా, ఇవన్నీ కూడా పర్యటన అనంతరం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.